శ్రీరామనవమి కథ. శ్రీరామనవమి అనేది హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ రోజు శ్రీరాముడు జన్మించిన రోజు అని భావిస్తారు. అయోధ్య అనే రాజ్యంలో దశరథుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు చాలా సంవత్సరాల పాటు పిల్లలు లేరు. అందుకే ఆయన పుత్ర కామేష్టి యాగం చేశాడు. ఆ యాగం ఫలితంగా ఆయనకు నలుగురు కుమారులు పుట్టారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముడు పెద్ద కుమారుడు. ఆయన చాలా మంచివాడు, ధర్మపరుడు, వినయశీలుడు. అందరూ ఆయన్ను ఎంతో ప్రేమించేవారు. రాముడు పెద్దయ్యాక సీతాదేవిని వివాహం చేసుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో జీవించాల్సి వచ్చింది. ఆ సమయంలో రాక్షసరాజు రావణుడు సీతను అపహరించాడు. తరువాత రాముడు తన సోదరుడు లక్ష్మణుడు మరియు భక్తుడు హనుమంతుడు సహాయంతో రావణుడిని సంహరించి సీతను తిరిగి తీసుకువచ్చారు. ఈ కథ మనకు ధర్మం, నిజాయితీ, భక్తి ఎంత ముఖ్యమో చెబుతుంది. శ్రీరాముడు ఎప్పుడు సత్య మార్గంలో నడిచారు. అందుకే ఆయనను మర్యాదగా పురుషోత్తముడు అని అంటారు. శ్రీరామ నవమి రోజు ఏమి చేస్తారు? దేవాలయాల్లో రాముడి పూజలు చేస్తారు, రామాయణం చదువుతారు, పానకం, వడపప్పు వంటి ప్రసాదాలు తయారు చేస్తారు. శ్రీరామ సీతల కళ్యాణం నిర్వహిస్తారు. ఈ పండుగ మనకు మంచి మార్గంలో జీవించమని నేర్పిస్తుంది.